నెహ్రూ నేషనల్ అవార్డ్స్ ని అందుకోవడానికి అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి సభా అధ్యక్షులు గారిని వేడుకుంటున్నాము. కృష్ణమాచారి గారు వేదిక మీద రావాలి. వసంతరాయలు గారు, ఇంకెవరున్నారు? వసంతరాయలు గారు, సభకు నమస్సుమాంజలి. సూర్యచంద్ర సభకు నమస్సుమాంజలు. సూర్యచంద్ర కల్చరల్ అండ్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కాచం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు భారతదేశపు మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి పేరు మీద ఉన్నటువంటి నెహ్రూ నేషనల్ అవార్డ్స్ మరియు గోల్డెన్ కిడ్ అవార్డ్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు డాక్టర్ వేణుగోపాలాచారి గారు. వారు రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధులుగా వారు సేవలు అందిస్తున్నారు. వారికి అదేవిధంగా నాట్యంలో పిహెచ్డి చేసినటువంటి నాట్య గురువులు లయన్ డాక్టర్ ఎస్పి భారతి గారికి, అదేవిధంగా శ్రీ కొండవీటి జయప్రసాద్ గారు, వారు పత్రికా సీనియర్ సంపాదకులు, వారు మెట్రో టీవీ ఎండీగా ఒక ఓఎస్టీ కూడా పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండేటప్పుడు వారు మన జయప్రసాద్ గారు, వారికి అదేవిధంగా శ్రీ ఎస్ రామచంద్ర గారు, వారు సెక్రటరీ జనరల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ గెజిటెడ్ ఆఫీస్ అసోసియేషన్కి వారు ఒక సెక్రటరీ జనరల్గా విధులు వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కోమటిరెడ్డి గోపాలరెడ్డి గారికి, అదేవిధంగా వెంగళ క్యాట్స్ అధినేత లయన్ సుబ్బారెడ్డి గారికి, కృష్ణమాచారి గారు వేద పండితులు, వేద ధార్మిక సంస్థ అధ్యక్షుడైనటువంటి కృష్ణమాచారి గారికి, వీరభోగ వసంతరాయలు వారికి, ఈనాటి అవార్డు గ్రహీత డాక్టర్ దాసరి రమ్య గారికి, ఈ కార్యక్రమానికి ముందు అద్భుతమైనటువంటి ప్రదర్శన చేసినటువంటి నాట్య కళాకారులందరూ కూడా మీ అందరూ చప్పట్లు ఒకసారి కొట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏ కార్యక్రమమైనా కూడా ఈ కార్యక్రమాలతో దాని తాలూకు శోభాన్ని తెలుస్తుంది. ఇలాంటి ముఖ్య అతిథులు పత్రిక మిత్రులు అందరూ ఉన్నారు కాబట్టి చాలా అద్భుతమైన ప్రదర్శన చేశారు. ముఖ్యంగా మన ముఖ్య అతిథి గారు ఆ తాలూకు వేరే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ చూద్దాం స్పీచ్ తగ్గించుకుందాం అని చెప్పి వారు వీక్షించడం జరిగింది. వారు చాలా అద్భుతమైన ప్రదర్శన చేశారండి. వారి తల్లిదండ్రులకు, వారి నాట్య గురువులకు ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మోహన్ చంద్ర గారు గత 25 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి మోహన్ చంద్ర గారు. ఒక కార్యక్రమం చేయడం అంటే చాలా 4 రోజులు కష్టపడతా కానీ ఇంత ప్రోగ్రాం రాదు. ఇది వారు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనిపించిన వారందరూ కూడా అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం అవార్డు గ్రహీత అందరూ కూడా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి బండారు సుబ్బారావు గారికి, ఈనాటి అవార్డు గ్రహీతలైనటువంటి దాసరి రమ్య గారికి, రవీంద్ర నాయక్ గారికి, ప్రముఖ హీరో అయినటువంటి ప్రేమ్ రోహిత్ గారికి, మాధురి గారికి, రాణి ప్రియర్ గారు డ్యాన్స్ గురించి రాణి ప్రియ గారికి, కాంతారావు గారు అద్భుతమైన శిశు బృందంతో వారు వచ్చారు. వారు కాంతారావు గారికి, అదే వారి కుమారులైనటువంటి నట్సాయి గారికి, కృష్ణ సాహితీ గారికి, అదేవిధంగా హమీద్ గారు వారు సోషల్ యాక్టివిస్ట్, మాలో వాళ్ళ ఒక మెంబర్, ఎక్సైజ్ ఆఫీసర్గా పనిచేసినటువంటి హమీద్ గారికి, రామచంద్రయ్య గారికి, హేమ గారికి, నాగ సాహితీ గారికి, దొడ్డ అరుణ్ గారికి, నాయక్ గారికి, ఎస్ఎల్ఎన్ చారి గారికి, సోమయ్య గారికి, మధుసూదన్ గారికి, హమీద్ గారికి, అదే శివలో యాక్ట్ చేసినటువంటి శివ సత్యనారాయణ గారికి, హనుమాచారి గారికి, మాదిశెట్టి గారికి, శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పత్రికా మీడియా మిత్రులు, ముఖ్యంగా
ఈ కార్యక్రమాన్ని మెట్రో టీవీ ద్వారా ప్రచారం చేస్తున్నటువంటి మెట్రో టీవీ వారికి, V3 ఛానల్ వారికి, అదే పల్లె ఛానల్ వారికి, ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. జ్యోతి మేడం గారు ప్రత్యక్షంగా మారు మెట్రో టీవీ ఎండి అయినటువంటి జ్యోతి మేడం గారు కూడా వీక్షించడం జరిగింది. వారికి వచ్చారు మేడం, వేదిక మీద రావాలి మేడం, ఒకసారి రండి మేడం. ఇంతటి చక్కటి కార్యక్రమంలో పాల్గొన్న అవకాశం కల్పించినటువంటి మోహన్ చంద్ర గారు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సూర్యచంద్ర కాచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మరి భారతదేశ ప్రథమ ప్రధాని స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ గారి పేరు మీద నెహ్రూ నేషనల్ అవార్డ్స్, మరి వారికి ఇష్టమైన పిల్లలు కనుక భారతదేశ వ్యాప్తంగా నవంబర్ 14 నాడు మరి పిల్లల డే, చిల్డ్రన్ డే అని చెప్పేసి మనం భారతదేశం అంతా జరుపుకుంటున్న నేపథ్యంలో వారి గుర్తుగా గోల్డెన్ కిడ్స్ అవార్డ్స్ ఇచ్చే కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు లైన్ డాక్టర్ జిల్లా రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాలకు మరొక అతిథిగా వచ్చేసిన దాదాపు 175 అవార్డులు అటు రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో, భారతదేశ స్థాయిలో అవార్డులు తీసుకున్న ప్రముఖ నాట్య గురువుని గౌరవనీయురాలు భారతి గారికి, అదేవిధంగా మా మెట్రో ఎండి శ్రీమతి జ్యోతి గారి బినామైన ప్రసాద్ గారికి, జ్యోతి గారు వస్తే ఉంటే చూడవచ్చమ్మా, రండి. ఉన్నారా? ఓకే, ఉంటే రండి, లేకుంటే మరి మీ ఫోటో రాదు మెట్రో టీవీలో. అదేవిధంగా ఈరోజు కార్యక్రమం పాల్పంచుకున్న గౌరవనీయులు రామచంద్ర గారికి, పెద్దలు కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గారికి, మరి ఈరోజు చాండు గారికి, మా వెంగమాంబ క్యాటరర్స్ 5:30కు తెస్తాడు ప్రోగ్రాం. అప్పుడు మేము వచ్చే ఒక్కటి కూడా ఉంచాడు, ఎప్పుడు కూడా ఆయన కంప్లైంట్ చేస్తాం వెంగలాస్. ఎందుకంటే ఇటువంటి ప్రోగ్రాంలకు మీకు ఇబ్బంది కాకుండా కొన్ని స్నాక్స్ తీసుకొచ్చి మరి ఒక మంచి క్యాటరింగ్ ఈరోజు బిర్యానీ కానీ, కాజు కానీ, సమోసా కానీ, మరి కుకుటిపల్లి ఏరియాలో ఉంటారు కనుక చాలామంది ఇక్కడి నుంచి కుకుటిపల్లి నుంచే ఉంటారు కనుక మరి మీరు వెంగలాస్ క్యాంటీన్కి పోతే క్యాటరింగ్ ఆర్డర్ ఇస్తే మా పేరుతో కొంచెం తక్కువ ఇస్తాడు, రేటు కూడా తక్కువ ఇస్తాడు. అటువంటి మరి వారికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పెద్దలందరికీ, మా వసంత భోగరావు గారికి, రమ్య గారికి, తర్వాత ఇద్దరు అవార్డు గ్రహీతలందరికీ, ప్రముఖ నటుల అవార్డు గ్రహీతలందరికీ కూడా, మరి మీ అందరు కూడా పిల్లలు చేసే కార్యక్రమాన్ని వీక్షించిన తల్లిదండ్రులందరికీ కూడా దీపావళి పండుగ మనం జరుపుకున్నాం. 2 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా పటాకులు, టపాసులు కొని జరుపుకున్న పండుగ ఇది మనకు. ఇంకా కోవిడ్ వల్ల వారు అమ్మలే మనం కొనలేదు. మరి కోవిడ్ వస్తే భయపడతా ఉద్దేశంతో పండుగలు కూడా దసరా కానీ, అదేవిధంగా దీపావళి కానీ ఈ పండుగలు జరపలేదు. ఇప్పుడిప్పుడే మరి ఆ వైరస్ మన నుంచి దూరం అవుతున్నట్టు అనిపిస్తున్నది. కానీ మీడియా మాధ్యమాలలో మాత్రం 3వ వేవ్ వస్తుందని చెప్పి అంటున్నారు. ఇప్పటివరకు మరి 3వ వేవ్ మా ప్రసాద్ గారికి చెప్పలేదు, మాకు చెప్పలేదు, రాజశేఖర్కి చెప్పలేదు. మీకు చెప్పినా మాకు తెలియదు. ఏదేమైనప్పటికీ కూడా 3వ వేవ్ వచ్చినా రాకున్నా కూడా మన జాగ్రత్తలు మనం ఉండాలి. 12 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు వ్యాక్సినేషన్ వేయలే కనుక వాళ్లకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈరోజు WHO వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. పెద్దవారికి అబౌట్ 20 years నుంచి పై వారందరికీ కూడా దాదాపు వ్యాక్సినేషన్ 2 డోసుల వ్యాక్సినేషన్ అయింది. భారతదేశంలో ఇప్పటివరకు 110 కోట్ల వ్యాక్సినేషన్స్ ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కలిపి తీసుకోవడం జరిగింది. కనుక 12 నుంచి 18 సంవత్సరాల వయసున్న అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ ఇటువంటి కార్యక్రమాలు ఏం కాదు, ఓపెన్ ఉంది కనుక. కానీ మాల్లో పోయినప్పుడు కానీ, ఇతర కంజెస్టివ్ ప్లేస్ ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా మాస్కు, శానిటైజరు మరి మీకు ఇవ్వాల్సిందిగా, మీ అమ్మాయికి ఇవ్వాల్సిందిగా మనవి చేస్తూ, అదేవిధంగా దీపావళి అయిపోయింది, దసరా అయిపోయింది, మళ్ళీ మనకు పండుగలు వస్తున్నాయి కొన్ని.
మరి హాలిడేస్ ఎక్కువ వస్తున్నాయి కనుక కేఎఫ్సి బంద్ చేయాలి, స్విగ్గీ బంద్ చేయాలి, హోటళ్ళల్లో ఆర్డర్ ఇచ్చులు బంద్ చేసి ఇంట్లోనే భోజనం పెట్టండి, తప్పేం లేదు. మీ ఇంటి వాళ్ళతో కలిసి ఒక్కసారి వేడి వేడి అన్నం పెట్టండి. మన రుగ్మతలు రావు, లేకుంటే స్ప్రెడ్ కాదు, ఈ కోవిడ్ అన్న వ్యాక్సిన్ స్ప్రెడ్ కాదు. మన భోజనం మనమే తింటే ఈ డిసెంబర్ వరకు మన ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నిజంగా కూడా ఈరోజు మంచి కార్యక్రమం. మరి పెద్దలు సుబ్బారావు గారి సారథ్యంలో సిరివెల్ కానీ, అదేవిధంగా V3 కాచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాచ సత్యనారాయణ గారు కానీ, మరి మిత్రులు జయప్రసాద్ గారు మెట్రో టీవీ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాలు చేయటం, మరి కార్యక్రమాల్లో ఈరోజు దాదాపు అందరూ కూడా మరి మంచి కార్యక్రమాలు చేశారు. స్టామినా బాగుంది. చిన్న పిల్లలు అయినప్పటికీ కూడా మా మేడం భారతి గారు చెప్తున్నట్టు కౌలికలు బాగున్నాయి, కరెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆమె నాట్య గురువు కనుక మనగారు ఎక్కువ తెలుసు ఆమెకు. ఇటువంటి ఎందరో శిష్యులను తయారు చేసిన సంస్థ అది మేడం కనుక చాలామంది బాగా చేశారు, పిల్లలు కూడా బాగా చేశారు. మరి ఈ ఫౌండేషన్ పిల్లలు చేసిన ఫౌండేషన్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నా తరఫున, మా అందరి తరఫున, ప్రభుత్వం తరఫున అని చెప్పి మనం చేస్తూ, మరి రాణిప్రియ గారు యాంకరింగ్ అయింది. ఆమె కూడా నాట్య గురువే, కాకపోతే ఈరోజు యాంకరింగ్ వేషంలో ఆమె వచ్చి రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ అవార్డు తీసుకున్న గ్రహీతలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఎప్పుడూ చెప్తుంటాం, ఈ కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ, పేర్ని కానీ, ఒడిస్సా కానీ, ఒగ్గుడోలు కానీ, ఇటువంటి అన్నీ కూడా మన దేశానికి సంపద ఈ కార్యక్రమాలు. ఎందుకంటే ప్రపంచంలో ఇక్కడ లేవు. అమెరికాలో తానా ఆట బూట మీటింగ్లు పెట్టినా కూడా మన ఉభయ రాష్ట్రాల నుండే కూచిపూడి డ్యాన్సర్స్ రమ్మంటారు, నాట్యకులు రమ్మంటారు, అక్కడ కార్యక్రమాలు చేస్తుంటారు 2 రోజులు కానీ 3 రోజులు కానీ. కనుక అటువంటి కళలకు అరుణాలు కళ్ళకు పుట్టినీళ్ళు మన భారతదేశం. మరి ముఖ్యంగా ఉభయ రాష్ట్రాలు ఈరోజు అటు ఢిల్లీ స్థాయిలో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ మన నాట్య కళలు ఈరోజు వివిధ రాష్ట్రాల్లో కూడా చూస్తున్నారు, వీక్షిస్తున్నారు. ఇప్పుడు కూడా మరి మెట్రో ఛానల్ ద్వారా కానీ V3 ద్వారా కానీ దాదాపు మరి రాష్ట్రం అంతటా బయట కూడా కనపడుతున్నాయి. మీకు తెలిసి ఈరోజు ఏ ఛానల్లో కూడా మన పిల్లల ప్రోగ్రాంలు ఇవ్వరు. ఇటువంటి NGO ఆర్గనైజేషన్లు, సూర్యచంద్ర లాంటి ఆర్గనైజేషన్ పెట్టిన కార్యక్రమాలు మరి మనం చూడకున్నా కూడా మన బంధువులు కానీ లేదా బయట ఉన్న వాళ్ళు కానీ చూడాలంటే మెట్రో టీవీ ఒకటి మాత్రమే ప్రసారం చేస్తుంది. మేజర్ టీవీలు ఎక్కడ ప్రసారం చేయాలి, ఎందుకంటే న్యూస్ ఛానల్స్ ఎక్కువైనాయి కనుక అటువంటి ఛానల్ ఈరోజు ప్రోత్సహిస్తున్నారు. మా ప్రసాద్ గారు సతీమణి ఎవరు అలా చేస్తున్నారు కదా మీరు. అటువంటి మరి మెట్రో ఛానల్ ద్వారా ఈరోజు మన కళలు ఈరోజు మన వివిధ ప్రదేశాల్లో మీ బంధువులు కానీ మిత్రులు కానీ చూస్తున్న కార్యక్రమం. ఏదేమన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమాలు తప్పకుండా పేరెంట్స్ ప్రోత్సహిస్తున్నారు, ఇక రాబోయే రోజుల్లో ప్రోత్సహించాలి. ఎందుకంటే మేడం భారతి గారు తెలుసు, అందరు తెలుసు, ఈ కార్యక్రమాలు కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ, పేర్ని కానీ ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు నేర్చుకుంటే ప్రతి అంగుళం కదిలే ప్రక్రియ ఉంటుంది. ఈరోజు ముద్ర నుంచి మొదలు పెడితే హెడ్ టు టో, మన తలకాయ నుంచి మొదలు పెడితే తలకాయలో ఉన్న కేశం మొదలు పెడితే కింది దాకా కూడా ప్రతి మూమెంట్ కదిలే ప్రక్రియలు, నాట్య భంగిమలు ఈ కూచిపూడి కానీ భరతనాట్యం కానీ. కనుక ఇవి నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీ అమ్మాయిని జిమ్ పంపని అవసరం లేదు, యోగా చేయని రామ్దేవ్ బాబు అవసరం లేదు, తర్వాత వాకింగ్ అవసరం లేదు. ఆటోమేటిక్గా కొలెస్ట్రాల్ తక్కువ అవుతుంది, ప్లస్ కొలెస్ట్రాల్తో పాటు నాలెడ్జ్ పెరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ మూమెంట్ ఉంటే ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. సహజంగా ఎక్కువ బ్లడ్ సర్క్యులేషను పిట్యూటరీ గ్లాండ్ అని చెప్పి మరి గ్లాండ్ ఉంటుంది, దాని ద్వారా రక్తం సరఫరా ఎక్కువ, మెదడుకు సరఫరా ఎక్కువైతే మెదడులో ఉన్న ఇంటెలిజెన్స్ కణాలు ఎక్కువగా రక్తం సరఫరా చేసి దాన్ని ఐక్యూ రూపంలో మరుస్తాయి. కనుకనే మీరు ఆలోచిస్తే మీ ఇంటి పక్క నాట్యం నేర్వని అమ్మాయి కానీ మీ అమ్మాయి నాట్యం నేర్స్తే మీ ఇద్దరిని పరీక్షించండి. సేమ్ 7th క్లాస్ కానీ 8th క్లాస్ ఏ క్లాస్ అయినా సరే మీ అమ్మాయి ఐక్యూ ఎక్కువ ఉంది ఖచ్చితంగా. కనుక ఇటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా నేర్పాలి, నాట్య గురువులను ఆదరించాలి. నాట్య గురువులు కోవిడ్లో కూడా ఈరోజు ఆన్లైన్లో కానీ జూమ్ కాల్లో కానీ వాళ్ళ టైం ఇచ్చి మరి మీ పిల్లల్ని కూడా తయారు చేసిండ్రు ఇటువంటి నాట్య భంగిమలకు. కనుక నాట్య గురువులను ప్రోత్సహించాలి. ఈ నాట్యాలను ఖచ్చితంగా చదువుతో పాటు ఇది కూడా ఒక పాటు తీసేసుకొని తల్లను తప్పకుండా మీ అమ్మాయిలను కానీ అబ్బాయిని ప్రోత్సహించాలని మనవి చేస్తూ, మరి శివతాండవం లాంటి కార్యక్రమాలు కానీ
అదేవిధంగా మన కాంతారావు గారు అబ్బాయి వాళ్ళ అకాడమీ కానీ చాలా బాగా చేశారు, బ్రహ్మాండంగా చేశారు. మరి ఎప్పుడు మేము లాస్ట్ వీక్లో వచ్చేది కనుక చూసే అవకాశం లేదు. ఇవాళ మీ రాజశేఖర్ చెప్పినట్టు చూసే అవకాశం వచ్చింది. నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా చేశారు, స్టామినా బాగుంది. పిల్లలు కూడా భవిష్యత్తులో మన ముందు పైకి రావాలని చెప్పి సందర్భం తెలియజేస్తూ, రాబో రోజుల్లో కూడా తెలంగాణ భాషా సంస్కృతి పక్షాన కానీ టూరిజం డిపార్ట్మెంట్ పక్షాన కానీ ఖచ్చితంగా ఇటువంటి ప్రోగ్రాంలకు స్పాన్సర్ చేయించే బాధ్యత నాదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాము. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే పిల్లలందరూ కూడా చాలా అదృష్టవంతులు సార్. మీరు ప్రత్యక్షంగా చూశారు, వాళ్ళు అద్భుతం ప్రదర్శన కూడా చేశారు. అయితే పిల్లలందరూ కూడా అవార్డులు తీసుకోవడం చాలా కంగారు పడుతున్నారు, అవార్డు రైతులు కూడా. కానీ ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే భారతీ మేడం గారు నాట్య గురువులు కాబట్టి, డ్యాన్స్లో పిహెచ్డి కూడా చేశారు కాబట్టి వారు మీ గురించి 2 నిమిషాలు మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు చాలా అనుభూతి కూడా పొందారు వారు మీరు డ్యాన్స్ అంతా కూడా చూసి. సభా సరస్వతికి వందనం. సూర్యచంద్ర గారు, కాచం సత్యనారాయణ గారు, బండారు సుబ్బారావు గారు, మెట్రో జయప్రసాద్ గారు మొదలైన వారి సౌజన్యంతో సూర్యచంద్ర గారు అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మన తొలి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి పేరిట వారి యొక్క జన్మదినం సందర్భంగా వారిని స్మరించుకుంటూ అద్భుతంగా ఈ అనేక రంగాలలో సేవలు చేస్తున్న వారందరికీ కూడా వారి పేరిట ఎక్సలెన్సీ అవార్డ్స్ ఇవ్వడం అనేటటువంటిది. తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారికి ప్రియమైనటువంటి వారు చిన్నారులు, వారికి కూడా వారి జన్మదినం సందర్భంగా ఆశీర్వదిస్తూ చక్కగా వారికి కూడా అవార్డులు ఇవ్వడం అనేటటువంటిది చాలా ముదావహం. నిజంగా ఈరోజు పిల్లలందరూ కూడా అద్భుతంగా చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు, అంతకంటే కూడా సహృదయులు, మన కళాకారులు అంటే వారికి అత్యంత ఆదరణ, ప్రేమ. అందుకే వారు నిజంగా వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇంతసేపు కూర్చుని చూడరు, కానీ వారు మాత్రం చూడండి ఎంత ఆదరణతో మన కార్యక్రమాలన్నీ కూడా అలా పిల్లలు చేసినటువంటి చూసి వారిని అద్భుతంగా అభినందించడం అనేటటువంటి మనం అందరం చేసుకున్నటువంటి భాగ్యం. ఈరోజు వారి చేతుల మీదుగా మీరందరూ కూడా అవార్డులు తీసుకుంటున్నారు. ఇటువంటి కార్యక్రమానికి పెద్దలందరూ ఈరోజు సభాధ్యక్షులుగా ఉన్నారు చిల్లా రాజశేఖర్ రెడ్డి గారు, మెట్రో టీవీ అధినేత జయప్రసాద్ గారు, తదితర పెద్దలు, వేద పండితులు, తర్వాత రమ్మగారు, కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గారు, తర్వాత రామచంద్రరావు గారు, రమ్మి గారు, వీరభోగ వసంతరాయలు గారు, తదితరుల పేర్లు నాకు అంతగా తెలియవు. పేరున కూడా అందరికీ కూడా నమస్కారాలు, శుభస్వాగతం తెలియజేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమానికి. మేడం గారు పేరున పేర్లు తెలియదు, మన్నించాలి. అందరికీ కూడా వేదికను అలంకరించిన వాళ్ళందరూ కూడా పెద్దలు, వారి ఆశీర్వచనాలు అందుకుంటూ మీరు అవార్డులు తీసుకోవడం అనేటటువంటిది ముఖ్యంగా మనం అందరం కూడా భాగ్యవంతులు అని చెప్పి తెలియజేస్తూ, సూర్యచంద్ర గారు ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మాత్రం చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే పెద్దలు చెప్పారు, ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలంటే ఎంతో శ్రమ, కష్ట నష్టాలు ఉంటాయి. అటువంటి వాటన్నిటినీ కూడా వెరవకుండా వారు వేరు రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళందరికీ కూడా పెద్దల పేరు మీద అవార్డులు ఇచ్చి ప్రోత్సహించడం అనేటటువంటిది నిజంగా అభినందనీయం. సూర్యచంద్ర గారికి చక్కగా మీరందరూ కూడా కరతాళతో అభినందనలు తెలియచేయవలసిందిగా కోరుతున్నాను. మనం అందరం కూడా తెలియచేయాలి. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు సార్ చెప్పినట్టు అరుదు, వేదికలు దొరకడం అనేటటువంటి చాలా అరుదు. ఇటువంటి అద్భుతమైన వేదికనిచ్చి మనలో ఉన్నటువంటి కళని పెద్దల ముందు ప్రదర్శించి వారి ఆశీస్సులు అందుకునే విధంగా ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఇంతమంది పెద్దల్ని ఆహ్వానించి వారి యొక్క శుభాశీస్సులు కూడా మనకు అందజేస్తున్నారు సూర్యచంద్ర గారు. నిజంగా అభినందనీయులు వారు. అంతేకాకుండా మరొక విషయం, మనకి పెద్దలందరి పేరు మీదుగా అంటే శిఖరాయమానమైనటువంటి వారి ఉన్నతిని స్మరించుకుంటూ వారి యొక్క గొప్పతనాన్ని, వారి జీవన విధానాల్ని, వారు ఎలా ఎదిగారు అనేటటువంటి విషయాన్ని రాజకీయ నాయకులే కావచ్చు, కళాకారులే కావచ్చు, మన యొక్క పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీలు, భారతరత్నలు అందుకున్న వారి పేరు మీదుగా వారి జన్మదిన సందర్భంగా అనేక కార్యక్రమాలు చేస్తూ వారి పేరు మీదుగా అవార్డులు ఇవ్వడం అనేటటువంటి నిజంగా చాలా గొప్ప విషయం. మనందరికీ కూడా ఎంతో ప్రోత్సాహకరం అది. అయ్యో మనం ఇంకా వారి పేరు మీద అవార్డు తీసుకున్నామంటే ఇంకా గొప్పగా మనం కృషి చేయాలి. సేవారంగం కావచ్చు, కళారంగం కావచ్చు, ఏ రంగమైనా కూడా నిజంగా మనం అలా ముందుకి సేవ చేస్తూ సాగాలి అని చెప్పేసి అవార్డు తీసుకుంటున్న వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. చిన్నారులందరికీ శుభాశీస్సులు, గురువులందరికీ కూడా పెద్దలు చెప్పారు. మన అందరికీ గర్వకారణం. ఎందుకంటే మన కళలు
ఇవన్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని తరువాతి తరాల వారికి అందించే విధంగా ఈ గురువులందరూ కూడా ఎంతో కృషి చేస్తున్నారు. ప్రతి గురువుకి కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు తల్లిదండ్రులు ఎంత కష్టమో నాకు తెలుసు. ఎంతో దూరాల నుంచి తీసుకొస్తారు తల్లిదండ్రులు మా దగ్గరికి, ఎంతో శ్రమ కోర్చి. వారందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్సుమాంజలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక మనం ఆలస్యం చేయకూడదు, ఎందుకంటే అవార్డులు తీసుకోవడానికి వాళ్ళు చాలా ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి మనం ఆ కార్యక్రమంలోకి వెడదాం. ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా సూర్యచంద్ర గారితో సహా అందరికీ, మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ శుభం భూయా. థ్యాంక్ యూ మేడం. అవార్డు కార్యక్రమాన్ని నెరవేర్చవలసిందిగా మోహన్ చంద్ర గారిని కోరుతున్నాను. నేషనల్ నెహ్రూ అవార్డ్స్ అండ్ గోల్డెన్ కిడ్స్ అవార్డ్ ముందుగా డాక్టర్ ఎస్పి భారతి గారికి పిహెచ్డి అవార్డు గ్రహీత ఆవిడ, ప్రముఖ నాట్య చూడమని వారికి నేషనల్ నెహ్రూ అవార్డు ప్రదానం జరుగుతుంది. నెక్స్ట్ దాసరి రమ్య గారు, ప్రముఖ ఎన్నో అవార్డులు అందుకున్నారు. వారికి నేషనల్ నెహ్రూ అవార్డు ప్రదానం జరుగుతుంది. రమ్య గారు ఇటీవల ఢిల్లీలో కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అవార్డు గ్రహీత రవీందర్ నాయక్ గారు, రిటైర్డ్ పోలీస్ ఫోర్స్. రవీందర్ నాయక్ గారు చాలా దూరం నుంచి వచ్చేశారు. రిటైర్డ్ పోలీస్ ఫోర్స్ ఆఫీసర్, మన బార్డర్లో పనిచేశారు వారు. వారికి ఈరోజు నెహ్రూ నేషనల్ అవార్డు ప్రదానం చేయడం చాలా సంతోషదాయకం. నెక్స్ట్ అవార్డు గ్రహీత ప్రేమ్ రోహిత్, సినీ నటుడు. దేశం కోసం, RX-200 మొదలైన సినిమాల్లో నటించారు, ఇంకా నటించబోతున్నారు. సినిమాలో కూడా నటించారు. నెక్స్ట్ అవార్డు గ్రహీత మంగళంపల్లి మాధురి గారు, డాన్స్ గురు. మాధురి గారి డాన్స్ విద్యార్థి నుంచి చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహించాము సభకు ముందు. వారికి ఈరోజు నెహ్రూ నేషనల్ అవార్డు ప్రదానం జరుగుతుంది మాధురి గారికి. ఒక నాట్య చూడమని రాణిప్రియ గారు శిష్య బృందం కూడా సభకు ముందు చక్కటి కార్యక్రమాలతో మనందరినీ అభినందింపజేశారు. వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. ఇంతకుముందు వ్యాఖ్యానాన్ని కూడా అందించారు, చక్కటి వ్యాఖ్యానానికి. దానికి ప్రముఖ నాట్యోత్సవాలు కాంతారావు గారు శిష్య బృందం కూడా చక్కటి నాట్య ప్రదర్శనలో అందరినీ ఆనందింపజేశారు. కాంతారావు గారికి నెక్స్ట్ అవార్డు చేయడం జరుగుతుంది, నెహ్రూ నేషనల్ అవార్డు. కాంతారావు గారు ప్రముఖ నాట్య గురువు, ఎంతో మంది శిష్యులను తయారు చేశారు. వారు
ప్రభుత్వ నాట్య కళాశాలలో గురువుగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ అవడవేత ఘట్టసాయి గారు నాట్య గురువు, వారిని కూడా వేదికపై గౌరవిస్తున్నాము. ఘట్టసాయి గారు కాంతారావు గారి అబ్బాయి. తండ్రికి తగ్గ తనయుడు మన నాట్య గురువు సిహెచ్ ఘట్టసాయి గారు. డాక్టర్ కృష్ణ సాహితీ గారు ప్రముఖ నాట్య గురువు, దీన్ని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాము. సభకు ముందు నాట్యంతో మన అందరినీ అభింపజేశారు డాక్టర్ కృష్ణప్రియ గారు. కృష్ణ సాహితీ గారు ప్లీజ్ కమ్యూనిటీ గారు. అమిత్ గారు, ఎంఈ అమిత్ గారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. వీరు ఎంఈ అమిత్ గారు. నెక్స్ట్ అవార్డు వేత కడియం రామచంద్రయ్య సోషల్ వర్కర్, వారిని ఎదుగుపెట్టి ఆహ్వానిస్తున్నాము. నెహ్రూ నేషనల్ అవార్డు అందుకోవడానికి కడియం రామచంద్రయ్య గారు ప్రముఖ సంఘ సేవకులు. నెక్స్ట్ అవార్డు వేత టి హేమ వివో గారు, వారిని కూడా ఎదుగుపెట్టి ఆహ్వానిస్తున్నాము. టి హేమ. నెక్స్ట్ అవార్డు వేత ముఖ్య బీజేపీ వారణాయ గారు, ప్రముఖ సంఘ సేవకులు. వారు పొలిటికల్ లీడర్, బీజేపీలో మంచి నాయకుడు. వారికి నెహ్రూ నేషనల్ అవార్డు ప్రదానం జరుగుతుంది. ముఖ్య బీజేపీ వారణాయ. నెక్స్ట్ అవార్డు అయితే హెచ్ఎల్ఎం చాలీలు వారు, ఎస్జిపి టీచర్, సెకండరీ గ్రేడ్ టీచర్. హెచ్ఎల్ఎం చాలీలు వారు వేదికపై రావాలి. నెక్స్ట్ అవార్డు అయితే సిఎస్ సోమయ్య గారు, సెకండరీ గ్రేడ్ టీచర్. వీళ్ళు కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాము. సోమయ్య గారు.
నెక్స్ట్ అవార్డు గ్రహీత ఎం మధుసూదన్ గారు, సంఘ సేవకులు, ప్రముఖ సంఘ సేవకులు. వీళ్ళు వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మధుసూదన్ గారు సోషల్ వర్కర్. మధుసూదన్ గారు అహ్మద్ ప్రముఖ యాంకర్, టీవీ యాంకర్ అహ్మద్ గారు. దీన్ని వెనుకబెట్టి ఆహ్వానిస్తున్న అహ్మద్ గారు. నెక్స్ట్ అవార్డు గ్రహీత ప్రముఖ టీవీ సినీ నటుడు శివసత్యనారాయణ. శివ సినిమాలో చేసినట్టు తన పేరుని ఇంటి పేరుగా మార్చుకున్నారు శివసత్యనారాయణ గారు. నెక్స్ట్ అవార్డు గ్రహీత శివసత్యనారాయణ గారు. నెక్స్ట్ అవార్డు గ్రహీత అంబేద్కర్ గారు, ప్రముఖ జ్యోతిష నిపుణులు. ఎన్నో అవార్డులు అందుకున్నారు వీరు. అంబేద్ ఆచార్య గారు. నెక్స్ట్ అవార్డు గ్రహీత నిఖిల్ మలిచెట్టి, టీవీ సినీ మేకప్ ఆర్టిస్ట్. నిఖిల్ మలిచెట్టి. కుమారి సిఎస్ శరత్చంద్ర వైష్ణవి. శరత్చంద్ర వైష్ణవి వేదికపైకి ఆహ్వానిస్తాము. నాట్య గురు కాంతారావు శిష్య బృందానికి అవార్డుల ప్రదానం జరుగుతుంది. నేషనల్ న్యూరో అవార్డు, అలాగే గోల్డెన్ కిడ్ అవార్డు, సర్టిఫికెట్ ప్రదానం జరుగుతుంది. నెక్స్ట్ రాణి ప్రియ. అక్కడ గ్యాప్
तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाहे तब जय गादा जन